హలో ఫ్రెండ్స్. నేను 'హరిహర వీరమల్లు' మూవీ బిట్స్ అండ్ పీసెస్‌గా చూస్తున్నాను. సో, అంటే నాకు ఏంటంటే మూవీస్ అనేవి వాళ్ళేమన్నా మెసేజ్ ఇచ్చారా? ఫిలాసఫీ గాని, హిస్టారికల్ గాని, నేను వీటి కోసం ఈ యాంగిల్‌లో మూవీస్ చూస్తూ ఉంటాననమాట. సో, నిన్న సడెన్‌గా ఒక మంచి డైలాగ్ ఒకటొచ్చింది. ఏంటి అంటే 'కుతుబ్ షాహి' ఉండి వీరమల్లుని అడుగుతాడు. "నువ్వు ఢిల్లీ వెళ్లి కోహినూర్ తేవాలి" అని చెప్పి. అనగానే వీరమల్లు, "ఇది మన కొల్లూరు వజ్రమే గదా!" అంటాడు. రైట్. అంటే దీన్ని ఎంతమంది నిజంగా క్యాచ్ చేశారో లేదో, బట్ దీనికి చాలా హిస్టరీ ఉందనమాట. చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ. సో, నేను ఈరోజు అది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఆహ్, నిజంగా ఆంధ్ర హిస్టరీ చాలా మందికి తెలియదు. సో, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అందరం తెలుసుకోవాల్సింది అని నా ఉద్దేశం. సో, ఈ ప్రాసెస్‌లో మేబీ మన తెలంగాణ ఫ్రెండ్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ పాజిటివ్ స్పిరిట్‌తో తీసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే. సో, టాపిక్ మీకు అర్థమైంది గదా! సో, నేను ఈ కోహినూరు, డైమండ్స్, మన కొల్లూరు వీటి గురించి నేను మాట్లాడబోతున్నా. ఓకే. సో, ఈ స్టోరీ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మన తెలంగాణ, ఆంధ్ర డివిజన్ అప్పుడు ఈవెన్ ఈవెన్ సో, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్‌లు వాళ్ళు తిట్టుకున్నారంటే ఓకే గాని, ఈవెన్ తెలంగాణ కామన్ మ్యాన్ గూడా ఆంధ్ర వాళ్ళని విలన్‌గా చూడటం, అది నాకు చాలా బాధేసింది. ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ గూడా మనసులో వాళ్ళకి అది రగులుతూ ఉండేదనమాట. ప్రతి దాంట్లో ఆంధ్ర, తెలంగాణ యాంగిల్ చూడటం. ఆహ్, యూ నో అంటే మనకి డైరెక్ట్‌గా చేయకపోయినా గూడా మన పక్కనే ఉన్న వాళ్ళ ఓపెన్ జేసి చూడటం, ఫార్వర్డ్‌లు చేసుకోవటం, ఏదన్నా తేడా వచ్చినా గూడా గట్టిగా మాట్లాడటం ఇలా జరిగేది. సో, అప్పుడు నాకు అరే! ఇలా ఉండదే, మనం తెలంగాణకి చాలా సహాయం చేశామే. ఎవరో సీ ఆ దోపిడీ అంటే, ఆ దోపిడీ ఇప్పటికి జరుగుతుందండి. తెలంగాణ స్టేట్ డివైడ్ అయ్యాక కూడా ఆంధ్ర బిజినెస్ మ్యాన్‌లు ఎక్కడా ఎళ్ళలేదు. మిగతా ప్రాసెస్‌లో ఎక్కడా డిఫరెన్స్ రాలా. బట్ ఐ అగ్రీ. డివిజన్ అయ్యాక తెలంగాణ మీద ఫోకస్ పెరిగింది. తెలంగాణ బాగా డెవలప్ అయింది. నాకు గూడా అదే గావాలి. ఇన్‌ఫాక్ట్ నేను ఇండియాకెళ్ళినా గూడా నేనిప్పుడు హైదరాబాద్‌లోనే ల్యాండ్ అవుతా. నా ఉద్దేశం ప్రకారం హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. నా ఉద్దేశం ప్రకారం. నాది ఆంధ్ర అయినా ఈ ఊరైనా గూడా ఆ ఊర్లలో కంటే గూడా హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఓకే. సో, అంటే నేనేమనుకున్నానంటే ఇట్లాగా ఈ పర్సనల్ గ్రడ్జ్ అనేది ఆహ్, ఇప్పుడు డివైడ్ అయిపోయాక వెంటనే మాయమైపోయింది. అదేమీ ఎక్కువ రోజులుండే గ్రడ్జ్ గూడా గాదు. కానీ ఆ రోజుల్లో నాకేమనిపిచ్చేదంటే, అరే! దీన్ని గనక నేను ఆన్సర్ చేయకపోతే, రేపు ఫ్యూచరు అంతా యూ నో ఈ ఆంధ్ర వాడు అనగానే ఒక దొంగలాగా మిగిలిపోతాడేమో హిస్టరీలో. దీన్ని ఎక్కడో చోట నేను ఆన్సర్ చెయ్యాలి అని చెప్పి నేను చాలా స్ట్రగుల్ అయ్యేవాడిననమాట. ఎందుకంటే మనకేమో ఏ నాలెడ్జ్ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ! వాళ్ళని ఆన్సర్ జేయడానికి. సో, చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. సో, ఆ ప్రాసెస్‌లో నేను కొంచెం రీసెర్చ్ చేశాను. సో, ఆ ఫైండింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మెయిన్ టాపిక్ ఎళ్ళకపోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి ఎలా హెల్ప్ చేశారు అనేది. అంటే ఒకటి ఇండైరెక్ట్‌గా వాళ్ళే ఒప్పుకుంటారు. రైట్. ఇప్పుడు మీరు 'కేటీఆర్‌ని' చూడండి. కేసీఆర్ 19 ఏళ్ళు ఉన్నాడండి. సీబీఎన్ అండ్ ఎన్టీఆర్ కింద 19 ఏళ్ళు ఉన్నాడనమాట. ఆయన స్పీచ్‌లు అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. కేటీఆర్‌వి చూడండి. ఈవెన్ మిగతా తెలంగాణ లీడర్సు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఎవరిది చూసినా ఇప్పుడు హైదరాబాద్‌కి మోడర్న్ అవుట్‌లుక్ ఇచ్చింది ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర సీఎంలు, ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అని వాళ్ళు ఒప్పుకుంటారు. రైట్. కానీ దీన్ని గూడా కొంతమంది యాక్సెప్ట్ చేయలేరనమాట. ఏంటి మాదెప్పుడో సెకండ్ రిచెస్ట్ స్టేటు. ఆ! ఇప్పుడు సెకండ్ రిచెస్ట్ ఏముంది ఇండియాలో, పెద్ద మీరు పొడిచింది ఏంటి అంటారు. అరే బాబు! టైమ్ టు టైమ్ మనం అడాప్ట్ అవ్వకపోతే సెకండ్ రిచెస్ట్ అదే మెయింటైన్ చేయలేము మొమెంటమ్. రైట్? ఆహ్, సో దీంతో పాటు మనం తెలంగాణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెయిన్‌గా చూస్తే గూగుల్‌లో కూడా కొట్టండి. ఆంధ్ర మహాసభ అని కొట్టండి. సో ఫస్ట్ ఆంధ్ర మహాసభ తెలంగాణలోనే జరిగింది. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర నుంచి కమ్యూనిస్ట్‌ని పిలుచుకొని మరి అక్కడ ఆంధ్ర మహాసభ జరిపిచ్చి ఊరూరు ఆ సభలు పెట్టిచ్చారనమాట. ఓకే. ఎందుకు అంటే అక్కడ మన తెలుగు సంస్కృతి, మన తెలుగు భాష అన్నీ చచ్చిపోతున్నాయి అని చెప్పి ఒకటి ఈ తెలంగాణ ప్రజలందరూ బానిసత్వంలో కూరుకుపోయారు.
అక్కడ ఉత్తేజపరిచి అంటే అప్పట్లో కమ్యూనిస్టులు, విప్లవం ఇదంతా ఎక్కువ ఉండేది కాబట్టి ఆంధ్రాలో. అది కావాలి, ఆ స్పిరిట్ కావాలి అని చెప్పి వాళ్ళు పిలిపించుకున్నారు. మనం ఊరూరెళ్ళి సభలు పెట్టామనమాట. అదొక్కటే గాదు. మీరు రజాకర్ ఉద్యమం చూడండి. అది ఎవరు హైలైట్ చేయరు గానీ, రజాకర్లు చంపింది తెలంగాణ రైతుల కంటే గూడా ఆంధ్ర కమ్యూనిస్టులని ఎక్కువ మందిని చంపేశారు వాళ్ళు. తెలంగాణ వాళ్ళకంటే గూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్ర కమ్యూనిస్టులు ఎక్కువ మంది చనిపోయారు. ఎందుకంటే వీళ్ళందరూ ఆంధ్ర మహాసభ పెట్టాక అందరూ తెలంగాణలోకి వెళ్ళిపోయి కమ్యూనిస్టులందరూ ఈ రైతుల్ని ఇటు సైడ్ టర్న్ చేయటం అనమాట. అంటే ఈ బానిసత్వం నుంచి బయటకు వచ్చేలాగా ఇది చేయటం, విప్లవం వైపుకి నడిపించటం, ఈ సాయుధ పోరాటం వైపు నడిపించటం అంతా వాళ్ళు డ్రైవ్ చేసింది అది. అన్ఫార్చునేట్లీ ఎవరు మాట్లాడరు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇంకా కొంతమందేంటంటే, ఇది మాది ఎప్పుడో సెకండ్ రిచెస్ట్ స్టేటు మీరొచ్చి చేసిందేంటి? అట్లా అనేవాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడైతే ఆ ఇదిలో ఉండరు. బట్ అనేవాళ్ళు కాబట్టి నేను ఆ టైంలో రీసెర్చ్ చేశాననమాట. సో, అదేంటో చూపిస్తాను. ఇప్పుడు సినిమాలో చెప్పినట్టు మీరు 'కోహినూర్ డైమండ్' చూడండి. అది 800 క్యారెట్లు సైజనమాట. దాన్ని ఎన్నో సార్లు ఎంతోమంది రాజులు కట్ చేసి, కట్ చేసి, కట్ చేసి లాస్ట్‌కి బ్రిటన్ రాణి కిరీటంలో పెట్టడానికి లాస్ట్ టైమ్ కట్ చేసినప్పుడు 105 క్యారెట్ల సైజ్‌కొచ్చింది. ఇది ఎక్కడి నుంచొచ్చింది? గోల్కొండ ఆరిజిన్. యెస్. అంటే గోల్కొండ ప్రాంతంలో, గోల్కొండ మైన్‌లో వచ్చింది అని వీళ్ళ ఉద్దేశం. ఓకే. అలాగే హోప్ డైమండ్, దరియా ఈ నూరు, రీజెంట్ అంటే వరల్డ్‌లో ఇప్పుడు టాప్ 8, 9 డైమండ్స్‌లో టాప్ 10 డైమండ్స్‌లో 8 డైమండ్స్ మన గోల్కొండ ప్రాంతం నుంచి వచ్చినాయి. ఈ గోల్కొండ ప్రాంతం అంటే ఏంటి అంటే, ఇది గోల్కొండ డైమండ్ మైన్ అనమాట. మీరు గూగుల్‌లో కొట్టండి కావాలంటే తెలుస్తది. వరల్డ్స్ ఫస్ట్ డైమండ్ మైన్. డైమండ్‌ని ఒక ఇదిలాగా మైనింగ్ చేసింది ఒక గోల్కొండ మైన్స్‌లోనే. ఆ గోల్కొండ మైన్ ఎక్కడుంది అంటే యాహ్! చూడండి. ఇది కొల్లూరనమాట స్టార్టింగ్ పాయింట్. అంటే మనకి ఈ 'హరిహర వీరమల్లు' సినిమాలో చెప్తారు చూడండి. ఇది మన కొల్లూరు మైనే కొల్లూరు వజ్రమే గదా! అంటాడు గదా! అది. ఇది ఇది కొల్లూరనమాట స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి పరిటాల అనే ఊరు వరకు 60 కిలోమీటర్లు మొత్తం వజ్రాల గనులండి అవి. ఇప్పటికి జియాలజిస్ట్‌లు ఏం చెప్తారో తెలుసా? అంటే మనము ఇప్పుడు ఇరిగేషను ఇదంతా డెవలప్ అయిపోయి మొత్తం ల్యాండ్ అంతా ఆక్యుపై చేశాం గదా! చేయటం వల్ల చాలా డైమండ్ మైన్స్ ఇంకా కిందుండిపోయాయి. ఇప్పటికి జస్ట్ 50% తీసాము. ఇంకా 50% పైన అక్కడ డైమండ్ మైన్స్ ఉంటాయి అంటారనమాట. సో, ఇది 2000 సంవత్సరాలు మైనింగ్ చేశారనమాట దీన్ని. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనకి మహాభారతంలో శమంతకమణి వస్తది గదా! శమంతకమణి కూడా ఇక్కడి నుంచే వచ్చిందని చాలామంది నమ్ముతారు. ఎందుకు అంటే కాదు. ఖిల్జీ వచ్చే ముందు వరకు. అంటే 1000 సంవత్సరాల ముందు వరకు కూడా ఈ కోహినూర్ అనేది జస్ట్ మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉండేది. అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతంలోనే ఉండేది. ఖిల్జీ వచ్చి కాకతీయ కింగ్ ప్రతాపరుద్రుడి దగ్గర నుంచి ఆ డైమండ్‌ని తీసుకున్నాడనమాట. అది అట్లా వాళ్ళ చేతుల్లోకెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి కుతుబ్ షాహీస్ దగ్గరకొచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మొఘల్స్ చేతిలోకి, అక్కడి నుంచి బ్రిటిష్ చేతిలోకి అట్లా వెళ్ళింది. సో, అది దాని ఆ వజ్రం బయట పడ్డప్పటి నుంచి ఎక్కువ కాలం మన దగ్గరే ఉంది గాబట్టి, ఇది ఈ ప్రాంతంలోనే దొరికింది. ఎందుకంటే, ప్రపంచం మొత్తం మీద అప్పట్లో డైమండ్స్ దొరికేది మన ప్రాంతమే. చూడండి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కొంతమంది అంటారు గదా! మాది ఎప్పుడో సెకండ్ రిచెస్ట్ స్టేట్ అని. సెకండ్ రిచెస్ట్ స్టేట్ ఎలా అయింది అది? హ్మ్. చూడండి ఇక్కడ చదువుతాను చూడండి. గోల్కొండ డైమండ్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ హైదరాబాద్స్ వెల్త్. గోల్కొండ డైమండ్ అంటే నథింగ్ బట్ మన ఆంధ్ర డైమండ్స్. ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ హైదరాబాద్స్ వెల్త్. Golconda region, encompassing parts of present-day Andhra Pradesh, was the only known source of fine diamonds for nearly 2000 years. 2000 సంవత్సరాల వరకు ప్రపంచంలో ఎవడైనా డైమండ్‌ని చూసాడు అంటే అది మన ప్రాంతం నుంచి ఎళ్ళిన డైమండే అన్నమాట. సో, ఇవి అంటే పెద్ద పెద్ద ఫేమస్ డైమండ్స్ అన్నీ ఇక్కడ దొరికాయి అని. ఓకే. సో, ద కొల్లూర్ మైన్ అలోన్ ఎంప్లాయిడ్ అప్ టు 60,000 వర్కర్స్ ఎట్ ఇట్స్ పీక్. అంటే ఇదెప్పుడు 1700
టైంలో. అంటే 400 సంవత్సరాల క్రితం ఈ కొల్లూరు మైన్‌లో 60,000 మంది పనిచేసేవాళ్ళంటండి. మీకు డచ్ ఇవి కానీ, లేకపోతే బ్రిటిషర్స్‌వి గాని చాలా డాక్యుమెంటేషన్ ఉంటది దీని మీద. హ్మ్. ద రీజియన్ సప్లైడ్ డైమండ్స్ టు యూరోప్, పర్షియా అండ్ మొఘల్ ఇండియా. Golconda Fort became a global diamond trading hub with merchants from Persia, the Dutch Republic, and England. The Nizams inherited this legacy and built their treasury on it. Mir Usman Ali Khan, the last Nizam, was once the richest man in the world, largely due to diamond wealth. అంటే చూడండి 2000 సంవత్సరాలు మైనింగ్ చేసి, అది ఎవరెవరి చేతుల్లోనో అక్కడ మైనింగ్ జరిగి, ఖిల్జీ నుంచి కుతుబ్ షాహీలు, తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు, నిజాములు ఇంతమంది అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాక కూడా 1947లో నిజాం దగ్గర ఉన్న డైమండ్స్, మిగిలిపోయిన డైమండ్స్ వల్ల ఒక్కటి కౌంట్ చేసినా కూడా ఆయన ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అనమాట. అంటే జస్ట్ అర్థం చేసుకోండి. అది కూడా ఆ రిచెస్ట్ పర్సన్, అంత అంత ఆస్తి దేని వల్ల? ఆయన ఆస్తిలో 99% డైమండ్స్ వల్లే. మీకు హైదరాబాద్‌లో కానీ అటు సైడ్ ఏ డెవలప్‌మెంట్ జరిగినా, రోడ్లేసినా, ఎయిర్‌పోర్ట్ కట్టించినా మొత్తం ఈ ట్రేడింగ్ వల్లే అన్నమాట. ఓకే. సో, ఇంకా అంటే ఆయన దగ్గర ఎంత ఆస్తి మిగిలిపోయింది 1947కి అనేది చూడండి. ఓకే. ఆయన దగ్గర 25,000 డైమండ్స్ ఉండేయంట. దాని వర్త్ 12, దాని సైజ్ 12,000 క్యారెట్స్. తర్వాత 10,000 క్యారెట్స్ ఎమరాల్డ్స్, 40,000 పర్ల్స్. ఓకే. ఆయన దగ్గర ఒక డైమండ్ ఉండేది. జాకబ్ డైమండ్ అని. 185 క్యారెట్స్ అన్నమాట. దాన్ని ఆయన పేపర్ వెయిట్ కింద వాడుకుండేవాడు. ఓకే. సో, ఈ ఈ ఈ జాకబ్ డైమండ్ అనే దాన్ని ఇండియన్ గవర్నమెంట్ 1995లో 500,00,00,000 పెట్టి ఐ థింక్ ఇంగ్లాండ్ నుంచో అక్కడి నుంచో కొనింది. అంటే ఇప్పుడు రేట్ ఎంతో అర్థం చేసుకోండి. హ్మ్. ఆయన లాకర్ ఉంటది గదా! నిజాం లాకర్. అది ఎంత పెద్దదంటే, అంటే అందులో ఉన్న పర్ల్స్ అన్నీ గనక కింద పోసేస్తే, లండన్‌లో పికాడిలీ సర్కస్ అని ఒక సర్కస్ ఉంటదంట. ఆ ఫ్లోర్ మొత్తం ఒక ఫ్లోరింగ్ లాగా నిండిపోయిద్దంట. ఆయన దగ్గరున్న పర్ల్స్ అన్నీ గనక పోస్తే. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అండి. ఎన్నో. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నిజాం వారసులు 1971 వరకు ఇండియాలోనే ఉండేవాళ్ళు. ఇంకా ఇండియాలో వాళ్ళకి ఆస్తులన్నీ గవర్నమెంట్ తీసేసుకుంటుంది అని చెప్పి అతను ఆస్ట్రేలియా పారిపోతాడు. ఆ పారిపోయేటప్పుడు గూడా ఎన్నో వేల డైమండ్స్, వేల వజ్రాలు, ఆస్తులు, బంగారం ఇదంతా ఆయన ఆస్ట్రేలియా తీసుకెళ్తాడనమాట. స్మగ్లింగ్ చేయించుకుంటాడు. చాలా వరకు ఇండియన్ గవర్నమెంట్ పట్టుకుంటది వాటిని. చాలా వరకు ఎళ్ళిపోయిద్ది. ఓకే. సో, ఇంత ఆస్తి ఈ ప్రాంతం నుంచి అటెళ్ళింది గాబట్టే యూ నో ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకోవడానికైనా మాది ఒకప్పుడు సెకండ్ రిచెస్ట్ స్టేట్ అని చెప్పుకున్నా, మా హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ప్యాలెస్‌లున్నాయి, పెద్ద పెద్ద రోడ్లున్నాయని చెప్పుకున్నా, అన్నీ. ఇదొక్కటే గాదండి. ఫుడ్ గురించి గూడా. సో, ఒక వజ్రాలొక్కటే గాదు. మీరు రాయలసీమని రత్నాల సీమని ఎందుకంటారో దెలుసా? ఏంటి అంటే జస్ట్ అట్లా మనకి చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక కథ చెప్పేవాడనమాట. ఏంటి అంటే ఒక మాంసం ముద్దకి తాడు కట్టి ఇట్లా అడవిలోకి, లోయలోకి ఇసిరేసి దాన్ని లాగుతారంట. లాగినప్పుడు దానికి ఈ వజ్రాలు, సారీ, ఈ రత్నాలు, రంగురాళ్ళు, జెమ్స్, ప్రీషియస్ స్టోన్స్ అన్నీ అంటుకొనొచ్చేవంట. ఓకే. సో, అది అది కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంలో ఏం జేశారంటే, దాన్ని ఆ లాభం అందరికీ రావాలి అన్నట్టు దాన్ని ఒక స్ట్రీమ్‌లైన్ జేశారు. ఎవరు ఈ మైనింగ్ చేయాలి? ఎవరు పట్టుకోవాలి? ఎవరు ఎవరికివ్వాలి? ఎక్కడమ్మాలి? ఎంతకమ్మాలి? ఇవన్నీ స్ట్రీమ్‌లైన్ జేశారు కాబట్టి అన్నీ వచ్చి మన హంపి వీధుల్లో కుప్పపోసేవాళ్ళనమాట. అది మొత్తం రాయలసీమ నుంచే. మళ్ళీ ఈ కర్ణాటక సైడ్ గూడా గాదు. అంతా రాయలసీమ నుంచి. ఆ! ఆ తర్వాత మీరు చూస్తే అమరావతిని ఒకప్పుడు ధాన్య కటకం అనేవాళ్ళు. అంటే ధాన్యం రాసులుగా పోసి ఉంటది అని చెప్పి. ఎప్పుడు అది 2000 ఇయర్స్ బ్యాక్ శాతవాహనుల టైంలోనే దాన్ని ధాన్య కటకం అనేవాళ్ళనమాట. సో, ఇక్కడి నుంచి ఫుడ్డు ఒక్క వీళ్ళకే గాదు. మన ఒక్క ఆంధ్రాకే గాదు. ప్రతి దేశంలో ప్రతి చోటికెళ్ళేది. ఆ! సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కట్టాక ఇండియన్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నారు.
మనం ఇండియా మొత్తం రైస్ సప్లై చేస్తున్నాము. హ్మ్. అట్లాగా మీకు రాయలసీమ నుంచి ఇటు పైన పరిటాల వరకు అన్ని వజ్రాలు దొరికాయండి. ఇప్పటికి కూడా నేను ఇందాక కూడా చెప్పా గదా! ఇప్పటికి 50% డైమండ్స్ ఇంకా ఎక్స్‌ప్లోర్ ఇదంతా హిస్టరీ. హిస్టరీ మనకి తెలియాలి. ఇది తెలిసినప్పుడు సీ మనం ఆంధ్ర మహాసభ పెట్టాము. సాయుధ పోరాటానికి మనం ముందు నించొని యూనో చనిపోయాము. ఆహ్, ఇక్కడ దొరికిన డైమండ్స్ వల్లే వ్యాపారాలు జరిగి అక్కడ ధనం కలెక్ట్ అయింది. ఇక్కడి నుంచి మనము కొన్ని వేల సంవత్సరాలు యూనో రైస్‌ని అందిస్తున్నాము. ఇవన్నీ తెలిసినప్పుడు ఆ హేట్ ఉంటది కదా! బ్లైండ్ హేట్. మీరేదో వచ్చి ఇక్కడ దోచుకోవడానికొచ్చారు. అనే ఈ మాటలు రావన్నమాట. సో, అందరం అన్నతమ్ముల్లాగుండాలి. అందరూ హెల్ప్ చేస్తేనే, అందరూ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేస్తేనే ఏదైనా సొసైటీ ముందుకెళ్ళగలదు. సో, ఆ ఒక్క విషయం యూ నో నేను అప్పుడు చెప్దామనుకున్నాను. సో, అప్పుడు మనకి సోషల్ మీడియా ప్రెజెన్స్ అంతా ఇంత లేదు గాబట్టి, ఇప్పుడు ఈ 'హరిహర వీరమల్లులో' ఈ టాపిక్ రావటం వల్ల నేను ఓకే. ఇదొక ఆపర్చునిటీగా తీసుకొని చెప్దాము అని జెప్పి ఈ వీడియో చేశాను. హోప్ యూ లైక్ ఇట్ ఫ్రెండ్స్.